దేవి సుగుణసుమల్లి నా హృదయపు నాగవల్లి మా ఇంటి కల్పవల్లి చదవస్తున్న సౌభాగ్యమై అష్టైశ్వర్య సకల ఆభరణ పూజలై మహాప్రతిభల నామమున నిన్ను నూరేళ్ళు ముత్తైదువై వర్తిల్లుము దేవి. మనోనాథ బంధనములు దీనురాలయంటివి నా దిక్కు నీవేయంటి మా దిక్కు నీవేయంటి దిక్కు నీవేయంటి మనోనాథ బంధనములు కొనుమా మనోనాథ వందన వివేకనమా ఏమిటండి ఎన్నడూ లేదు ఈ రోజు నన్ను పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి స్వామి. ఎన్నడూ లేదు ఈ సమావేశానికి నేను ఎందుకు రప్పించాలని అడుగుతున్నావా? ఎందుకండి? ఎన్నడూ లేదు నీకు ఈ రోజు నీకు కొత్త రూపంలో కనిపించట్లేదా? అవునండి, ఎన్నడూ లేదు ఈ వింత సామాన్లతో ఎటు బయలుదేరారు? వీటినే మోపు ముస్తాదు అంటారు దేవి. ఆహా, పూర్వం మన పెళ్లి మండపంలో మీ అన్నవాళ్ళు మన గౌరవంతరాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చారు. అవునవును. అప్పటి నుంచి సుర ఆ మొగి ఉండడం లేదు, పైన సుర మొగిలోకి వెళ్ళాలి. కావున గలస్సుని సంహరించి వాడి అవయవాలని ఈ ఆయుధాలు తయారు చేశాను. అవునా? ఈ ఆయుధాలు ధరించి ఆ చెట్టును మొగిలోకి ఎక్కి సురాన్ని తీయడానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? ఏడికి వెళ్తున్నారండి? పదివనము నేను పోటీరము ఇయ్యతాను, పదివనము నేను పోటీరమలెనరాను, పదివనము నేను పోటీరము ఇయ్యతాను, పోటీరమలెనరాను, పదివనము నేను. తాటివనానికి వెళ్ళి సూటిగా సురదేవానికి వెళ్తున్నాను. కావున నీ అదరములు అదరగా మధురమైన దీవెనలతో నన్ను దీవించి వనానికి పంపిస్తామని నిన్ను రప్పించాను. అవునవును. అవునండి, మన కౌరవులలో భర్తలు మరమలు వెళ్ళే సమయాన ఆడలు చేసే మర్యాద నేను మర్చిపోయాలనుకుంటున్నారా? మరవలేదా? మరవలేదండి. మరి ఏనాడైనా మంగళ నీరాజనముతో నన్ను సాగనం విధానం ఈ రోజు చేతులతో వచ్చి నిలబడ్డావైతే వనిత. ఓ నా కవిత, స్వామి ఈ దినమున నా మనమున స్వామి నా మదిలో నానక సంసాయము కలిగేనో, స్వామి నా మదిలో నానక సంసాయము కలిగేనో, స్వామి నా మదిలో నానక మన్నించుటే భావో, స్వామి నా మదిలో నానక స్వామి. ఎవరి దేవి? స్వామి, ఈ రోజు నా మనసులో ఒక కోరిక కలిగాలి. కోరిక? అది మీతో చెబితే అవునంటారో కాదంటారో అని బాధపడుతున్నాను. కోరిక అడగడానికి సంశయపడతావేమి? ఎలాంటి కోరిక అయినా క్షణంలో తీర్చాను, ఎటువంటి ఆలోచన లేకుండా అడుగు. నా మనసులో అడుగుతావా? మీకు తెలియదా స్వామి? నా మనసులో ఎందుకు తెలియదా? ఏమి అసలే తెలియదా? కావాలా? లేదండి. లేక పట్టు పుట్టములు కావాలా? లేదండి. నగలు నాణములు కాదు, పట్టు పంచపక్ష పరమాన్నములు కావాలా? రుచులు పెడుతున్నావా? మరి ఇంకేం కావాలి? కలిగి ఎరుపించు భామనాకు ఎదిగోకి నీకు పరాక్రమ ధీరాగ్రేసుడు నీ భర్త. అలాంటి నీ భర్త దగ్గర కోరికలు కోరుకోవడానికి సంశయపడతావేంటి? ఎలాంటి కోరికలు క్షణంలో తీర్చేస్తుందా?